విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మరి భార్గవిని వెంటనే పంపించకుండా ఇంకా ఉంచారేమిటి? ఏం లేదు సుధాకర్, భార్గవిని బయటికి పంపించేస్తే కథ లేదు. ఎందుకంటే నేను అమ్మ విడిపోయామని రోజీ చాలా ఆనందంగా ఉంది. రోజీ ఆ ట్రాన్స్లో ఉండగానే మనం ఎదురు దెబ్బ తీయాలి. అందుకని మనం ఆఫీసులో కొత్త నాటకం ఆడుతున్నాం. ఈ విషయం తెలిసినట్టు కాకుండా తెలియనట్టుగానే ఉందాం. నిజం మనకు తెలిసినట్టు భార్గవికి ఏమాత్రం అనుమానం రాకూడదు. సరిగ్గా టైం చూసి ఏ భార్గవినైతే రోజీ మనల్ని దెబ్బతీయడానికి పంపించిందో అదే భార్గవి చేత రోజీని దెబ్బతీయాలి. అందుకని మీరు కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ భార్గవి మేడంకి భయపడుతూ ఆవిడ చెప్పిందల్లా చేస్తూ ఉండండి. మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది మేడం, నటనలో జీవించేస్తాం. గిరిగారు, ఒకసారి నా ఛాంబర్కి రండి. ఈ రిపోర్ట్స్ చూడండి. ఏమైంది మేడం? ఏమైనా మిస్టేక్ జరిగిందా? లేదు గాని ఏదో మిస్టరీ జరిగినట్టుంది. అదేంటి మేడం? మన గైస్ అండ్ గర్ల్స్ కి సిటీస్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకనే మనం నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. టౌన్స్ లో మాత్రం సేల్స్ అంత ఎంకరేజింగ్ గా లేవు. నేను పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదు. కానీ ఈ రిపోర్ట్స్ చూస్తుంటే లాస్ట్ 2 months లో సేల్స్ విపరీతంగా పెరిగాయని తెలుస్తోంది. నేనే నమ్మలేకపోతున్నాను. ఏ మ్యాజిక్ చేశారేంటి? మ్యాజిక్ కాదు మేడం, చిన్న జిమిక్ చేశాను. టౌన్స్ లో మన గార్మెంట్స్ ఖరీదు ఎక్కువ అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. మార్కెట్ ని స్టడీ చేస్తే తెలిసింది ఆ విషయం. క్వాలిటీ ఎంత బాగున్నా ఖరీదు ఎక్కువనేసరికి అసలు ఆ ప్రోడక్ట్ వైపే చూడరు మనవాళ్ళు. అందుకని ఒక షర్ట్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ అనే స్కీమ్ పెట్టేసరికి జనం ఎగబడి కొన్నారు. ఒకసారి కొన్నాక ఆ క్వాలిటీ విషయం వాళ్ళకి అర్థమైంది. దాంతో రేటు విషయం పట్టించుకోకుండా కొనటానికి అలవాటు పడ్డారు. మన సేల్స్ పెరిగాయి. వెరీ గుడ్. ఇలాగే రూరల్ ఏరియాస్ కూడా కవర్ చేయగలిగితే మనకిక తిరుగుండదు. దానికి ఓ స్కీమ్ ఆలోచించి ఉంచాను మేడం. గుడ్. మీతో మరో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరొచ్చాక నాకు చాలా వరకు పని తగ్గింది. పర్వాలేదు, చెప్పండి. అదే మేడం, మనకింతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే లేదు. డిజైన్స్ ఇస్తున్నాం, దాన్ని బట్టి ఎవరో కుట్టిస్తున్నారు. మన బ్రాండ్ నేమ్తో మార్కెట్లో సేల్ చేస్తున్నాం. ఇలా చేయటం వల్ల మనం దగ్గర 50% ప్రాఫిట్ లాస్ అవుతున్నాం మేడం. ఆ విషయం నాకు తెలుసండి, కానీ మనం ఏం చేయగలం? అదేంటి మేడం, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాం. నేను ఒక స్టేజ్లో అలాగే అనుకున్నాను. కానీ ఇన్వెస్ట్మెంట్, వర్క్ లోడ్ ఇవన్నీ ఆలోచించి డ్రాప్ అయిపోయాను. ఒక్కసారి అంత ఇన్వెస్ట్ చేయడం కష్టమవుతుంది. దానికి సెపరేట్ స్టాఫ్ కావాలి, మెయింటైన్ చేయడానికి నమ్మకమైన మనుషులు కావాలి. ఇప్పుడు నేనున్న బిజీలో అది అయ్యే పని కాదనుకుంటాను. ఈజీగా అవుతుంది మేడం. ఏమిటి అంత నమ్మకంగా చెప్తున్నారు? అందులో అనుభవం ఉంది కనుక చెప్తున్నాను మేడం. నాకు తెలిసిన 2-3 సిక్ యూనిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కొనేద్దాం. మన బ్యాంకర్స్ నుంచి అవసరమైన లోన్ తీసుకుందాం. బిల్డింగ్ని కొద్దిగా రెనోవేట్ చేసి మిషనరీ రప్పిద్దాం. సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. చేస్తే బానే ఉంటుందండి. కానీ లైసెన్స్లకి, రిజిస్ట్రేషన్లకి, ఆఫీసుల చుట్టూ తిరగాలి. ప్రస్తుతానికి నేను కాన్సంట్రేట్ చేసే పొజిషన్లో లేను. ఎవరో ఒకరు ప్రత్యేకంగా ఆ పని మీద ఉండాలి. అందుకు నమ్మకమైన మనుషులు కావాలి. నేనున్నాను కదా మేడం. మీరా? నా మీద నమ్మకం లేదా మేడం? అలాగని కాదు, మీ కీ వర్క్ తోనే సరిపోతుంది కదా. ఇదే ఉంది మేడం, రొటీన్ వర్కే కదా. మీకు నా మీద నమ్మకం ఉందనుకుంటే మొత్తం బాధ్యత నాకు అప్పచెప్పండి. 6 నెలలు తిరగకుండానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఏమిటి మేడం ఆలోచిస్తున్నారు? రోజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఇలాంటివి 2 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ గా డీల్ చేశాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. కాకపోతే
అప్పుడు రోజీ గారి దగ్గర గుడ్ విల్ సంపాదించాలనే స్వార్థంతో పనిచేశాను. ఇప్పుడు మన కంపెనీతో పాటు 10 మంది బాగుపడాలనే ఉద్దేశంతో పనిచేస్తాను. యూనిట్ వస్తే ఎంతో మందికి ఉద్యోగాలు కూడా దొరుకుతాయి కదా మేడం. ఓకే, అయితే వర్కౌట్ చేయండి. ఆల్రెడీ వర్కౌట్ చేసే ఉంచాను మేడం. ఇదిగోండి ప్రాజెక్ట్ రిపోర్ట్. కావలసిన మిషనరీ, రేట్లు, ఇక్కడేమో వాటిని తయారు చేసే కంపెనీలు, మెటీరియల్ సప్లై చేసే కంపెనీలు, బడ్జెట్ దేనికదే డీటెయిల్డ్గా ఉంది. మీరు ఒకసారి చూడండి మేడం. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను. అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను. అంతవరకు నేను హామీ ఇస్తున్నాను మేడం. ఓకే గిరిగారు, అంత ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి మీ మీదున్న నమ్మకంతో మొత్తం బాధ్యత మీకే అప్పజెప్తున్నాను. మంచి రోజు చూసి పని ప్రారంభించండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మేడం ఆర్డర్స్ ప్రకారం 2 ఇయర్స్ రీసెర్చ్ చేసి సాఫ్ట్ డ్రింక్కి కొత్త ఫార్ములా కనిపెట్టాను. ఇంతవరకు ఈ ఫ్లేవర్ మార్కెట్లో ఎక్కడా లేదు. కేవలం సాఫ్ట్ డ్రింక్ లానే కాకుండా ఎనర్జెటిక్ డ్రింక్లో కూడా దీన్ని ప్లాన్ చేశాం. ఈ కాంబినేషన్తో 2 విధాలా ఉపయోగపడే సాఫ్ట్ డ్రింక్ ఇంతవరకు రాలేదు. ఆ పాయింట్ బేస్ చేసుకొని పబ్లిసిటీ ప్లాన్ చేస్తే ఇంట్రడ్యూస్ చేయగానే సేల్స్ ఊపందుకుంటాయి. మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తాగొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని ఖచ్చితంగా చెప్పగలను. సాఫ్ట్ డ్రింక్ విత్ ఎనర్జీ అంటున్నారు, రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందేమో? అదేం లేదు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న సాఫ్ట్ డ్రింక్స్ కన్నా రేటు తక్కువే ఉంటుంది. ఏమాత్రం ఎక్కువ ఉండదు. మన కంపెనీకి మార్కెట్లో మంచి గుడ్ విల్ ఉంది. మనం ఏదన్నా ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే ప్రజలు దాన్ని చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో కొంటారు. ఆ రేంజ్కి తగ్గకుండా మన ప్రోడక్ట్ ఉండాలి. లేదంటే దాని ప్రభావం మన మిగిలిన ప్రోడక్ట్స్ మీద కూడా ఉంటుంది. నో సార్, అసలు అనుమానమే అక్కర్లేదు. ఈ విషయాలన్నీ మేడం ముందే చెప్పారు. అవన్నీ దృష్టిలో ఉంచుకొనే ఈ ఫార్ములా రూపొందించడం జరిగింది. దీని మీద చాలా ప్రయోగాలు చేశాం. ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. ఆ ధైర్యంతోనే దీన్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చని నమ్మకంగా చెప్తున్నాను. జస్ట్ మీ అందరికీ ఇప్పుడే శాంపుల్గా టేస్ట్ చూపిస్తాను. ఈ కెమికల్స్, కంపోజిషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవేవి ప్రజలకు పట్టవు. అవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రజలకు ముఖ్యంగా ఆ ఫ్లేవర్, టేస్ట్ నచ్చాలి. అవి నచ్చితే చాలు, ఈజీగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి దీన్ని టేస్ట్ చేయండి సార్. ఎలా ఉంది సార్? ఎక్సలెంట్, నో డౌట్. ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలా ఉంది. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఈ కాంపోజిషన్తో 250 ml వరకు తయారు చేయవచ్చు. కానీ మన ఫార్ములా ప్రకారం 300 ml వరకు వస్తుంది. ఆ రకంగా కూడా మనకు ప్రాఫిట్ మార్జిన్ పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా చెప్పండి సార్. అద్భుతంగా ఉంది. మీరు అన్నట్టు ఇంట్రడ్యూస్ చేయగానే మార్కెట్ మొత్తాన్ని గ్రాప్ చేసేస్తుంది. సూపర్. ఈ టేస్ట్కి అలవాటు పడితే ఇంకో డ్రింక్ తాగాలనుకోరు, అంత బాగుంది. ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్తే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. ఇంత మంచి ఫార్ములా కుదిరినందుకు దీనికి తగ్గట్టుగా మనం పబ్లిసిటీ ప్లాన్ చేస్తే సాఫ్ట్ డ్రింక్స్లో మనమే నెంబర్ 1 పొజిషన్లో ఉండగలం. భార్గవి, ఏమిటి కామ్గా ఉన్నావు? అందరూ బ్రహ్మాండంగా ఉందంటున్నారు. నీ అభిప్రాయం కూడా చెప్పు. అందరూ అద్భుతం, అపూర్వం అంటున్నారు కదా, మళ్ళీ నేనెందుకు చెప్పడం? అదేంటి భార్గవి, అందరికీ నచ్చాలి. వాళ్ళేదో అన్నారని దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేం కదా. నీకేమనిపించిందో నిర్మోహమాటంగా చెప్పు. ఇందులో దాచాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. కమాన్ చెప్పు. అందరూ అంటున్నంత ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేదు, పర్వాలేదు. మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసేంత గొప్పగా ఏమీ లేదు, కానీ నష్టాలు మాత్రం రావు. మార్కెట్లో ఉన్న వాటితో ఇది మరొకటి, అంతకన్నా ప్రత్యేకత ఏమీ లేదు. గుడ్ భార్గవి. అందరిలాగా బాసను మెప్పించడానికి కాకుండా నీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్తావు. అందుకే నీ అభిప్రాయాన్ని చెప్పమని అంతగా అడిగింది. నీ జడ్జిమెంట్ మీద నాకంత నమ్మకం, గురి. ఇంతకీ మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దామంటావా, డ్రాప్ అయిపోవడం బెటర్ అంటావా? డ్రాప్ అయిపోవాల్సినంతగా ఏమీ లేదు. అయినా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద చాలా ఖర్చు పెడుతున్నాం కదా, అది మనకు కొంతైనా ఉపయోగపడాలి కదా. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ప్రొసీడ్ అవుదాం. కొంత టైం ఇచ్చి ఇంతకన్నా మంచి ప్రోడక్ట్ వస్తుందేమో ట్రై చేయమందాం.
అనవసరంగా ఎదుగు దీన్ని వదులుకోవడం? నీ ఎస్టిమేషన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు భార్గవి. అందుకే నీ సలహా నాకు ఇంపార్టెంట్. భార్గవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇంకెందుకు ఆలస్యం? రాజుగారు, ఈ ఫార్ములాని ఇమీడియట్గా పేటెంట్ రైట్స్కి అప్లై చేయండి. సారీ సార్, వరుసగా 2 రోజులు సెలవులు వచ్చాయి. సోమవారానికి కానీ అప్లై చేయడం కుదరదు. ఓకే, సెలవులు వస్తే మనమేం చేయలేం కదా. సోమవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని అయిపోవాలి. తప్పకుండా అయిపోతుంది సార్. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతే మన బాటిల్ డిజైనింగ్, పేరు, పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వీటి మీద పడాలి. జయదేవ్ గారు, సార్, మన ఫ్యాక్టరీ నుంచి ఆ ఫార్ములాను వెంటనే తెప్పించి నాకు ఇవ్వండి. అలాగే సార్. వెరీ గుడ్ కాశీ, మొత్తానికి గూఢచారి 117 అనిపించుకున్నావు. ఇది రోజీ ఇంటి నెంబర్. అంటే ఫార్ములా విషయం అప్పుడే రోజీకి భార్గవి చెప్పేసిందనమాట. ఈ అమ్మాయి ఖతర్నాక్ ఖల్నాయకులా ఉంది సార్. మరి మనం ఏం చేద్దాం? మనం ఏమీ తెలియనట్టే ఉండాలి. నువ్వు ఇలాగే భార్గవిని ఫాలో అవుతూ ఎవరెవరికి ఫోన్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. దాన్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో నేను చెప్తాను. అలాగే సార్. ఇంగు కట్టిన గుడ్డలా మీకింకా పాత వాసన పోలేదనుకుంటాను. ఏమైంది భార్గవి? ఆ డ్రైవర్ గాడిని పీకి పారేక ఎందుకు ఇంకా ఉద్యోగంలో ఉంచారు? కొన్ని మేనేజ్మెంట్ ట్రిక్స్ ఉంటాయి భార్గవి. తలుచుకుంటే వాడిని ఈ క్షణంలో తీసేయగలను, కానీ దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. నష్టం ఏమిటట? వాడిని తీసేస్తే ఈ కంపెనీ ఏమైనా ఆగిపోతుందా? ఈ విషయంలో మీకు కూడా మీ అమ్మగారి పోలికలే వచ్చాయి. అడ్డమైన వాళ్ళందరినీ నెత్తికెక్కించుకుంటారు. చిచి, వాడిని చూస్తేనే నాకు అసహ్యం. నాకు మాత్రం ముద్దంటావా? నాకు అంతకన్నా అసహ్యం. అందులోనూ వాడు మా అమ్మ పార్టీ. ఇక్కడ ఏం జరిగినా మా అమ్మకు చేరవేస్తుంటాడు. అన్నీ తెలిసి కూడా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. వాడిని కంటిన్యూ చేయడానికి ఓ రీజన్ ఉంది. ఇప్పుడు వాడిని మనం తీసేసామనుకో, వాడికి వేరే పనేమీ ఉండదు. మన గురించి, మన కంపెనీ గురించి అందరి ముందు నీచంగా మాట్లాడతాడు. తనను అనవసరంగా ఉద్యోగంలోంచి తీసేసామని 10 మందిని పోగేసుకొచ్చి ఆఫీస్ ముందు పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. అందుకని వాడిని మన దగ్గరే ఉంచుకొని మెల్లగా దువ్వుతూ టైం వచ్చినప్పుడు వాడిని ఎందులో ఇరికించేసి బయటకు పంపించేస్తాను. ఇవన్నీ ఎప్పుడు జరగాలి? నువ్వే చూస్తావుగా. అయినా కాశీ కూడా బాగా మారిపోయాడు. మేడంనే ఇంట్లోంచి పంపించేశారు, నేనెంత అని భయం పట్టుకుంది. ఇదివరకిట్లాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉద్యోగం ఊడిపోతుందన్న భయం పట్టుకుంది. కావాలంటే చెప్పి చూడు, ఇంటికెళ్ళి క్యారియర్ తెమ్మన్నా తెస్తాడు, గిన్నెలు తోమన్నా తోముతాడు, బట్టలు ఉతుకమన్నా ఉతుకుతాడు. అందుకని వాడి విషయం మర్చిపో. జయదేవ్ గారు పంపించారు, ఏదో ఫార్ములా అట. అలాగా, నేను చూస్తానులే గాని నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఈ సెలవులు ఏమిటో గాని అనవసరంగా 2 రోజులు వేస్ట్ అయిపోయాయి భార్గవి. ఆ రిజిస్ట్రేషన్ ఏదో అయిపోతే వెంటనే వర్క్లో దిగిపోవచ్చు. నువ్వేదో ఫైల్ తీసుకొచ్చినట్టున్నావు. అర్జెంట్ లెటర్ ఒకటి ఉంది, మీరు సిగ్నేచర్ చేస్తే పంపించేస్తాను. ఇది మోస్ట్ అర్జెంట్, వెంటనే పంపించు.
అలాగా, అది నిజం అనుకుందన్నమాట. వెరీ గుడ్. ఆవిడికి అలాంటి షాకులు ఇస్తూనే ఉండాలి. వెరీ గుడ్. ఓకే బాయ్. అమ్మమ్మా, ఏం చేస్తున్నావు? క్యారియర్ రెడీ. ముందు భోజనం చెయ్యి. నువ్వు తెచ్చావేంటమ్మా? కాశీకిచ్చి పంపించలేకపోయావా? లేదమ్మమ్మా, ఇవాళ సంథింగ్ స్పెషల్. నువ్వు ఈ మధ్య ఈ గొడవల్లో పడి సరిగ్గా భోజనం చేయడం లేదు కదా, అందుకని స్పెషల్ గా నీకోసం నేనే చేసి తెచ్చాను. నిజంగానా? అవునమ్మమ్మా, లక్కీగా నాకు 2 గంటలు టైం దొరికింది. వంట చేసి కూడా చాలా రోజులైంది కదా అని ఓ పట్టు పట్టాను. మావయ్యకిష్టమైన దోసకాయ మటన్, నీకిష్టమైన బీరకాయ కూర, నాకిష్టమైన గోంగూర పచ్చడి, ఆనపకాయ పులుసు చేశాను. బాగుంటే నా క్రెడిట్, లేదంటే నీ బ్యాడ్ లక్. అవునమ్మా, నువ్వు మావయ్య కలిసి ఆఫీస్లో వీర లెవెల్లో నటించారట. రోజీ గర్వభంగ నాటకం బాగా రక్తి కట్టించాలంటే తప్పదు కదమ్మా. నేను దీపక్ ఛాంబర్లో కూర్చొని గట్టిగా అరుస్తూ తిట్టుకుంటుంటే ఆఫీసులో వాళ్లంతా ఈ జన్మలో వీళ్ళిద్దరూ కలవరు, ఈ వాళ్లతో ఫినిష్ అనుకున్నారట. భార్గవి ఆనందం పట్టలేకపోయిందట. ఇంకే, ఈ సంవత్సరం ఉత్తమ నటుడు ఉత్తమ నటి అవార్డులు మీ ఇద్దరికే అన్నమాట. ఏదేమైనా మళ్ళీ మావయ్య మన దగ్గరకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మమ్మా. అవునమ్మా సంధ్య, ఈ మమతలు మమకారాలే నన్నింకా బతికిస్తున్నాయి. ప్లేట్లు తెస్తానమ్మమ్మా. మీరు మిస్సెస్ రోజ్